తాతారా, టైం అయింది, నువ్వు కూడా బయలుదేరు. ఎవరండి? చెప్పండి చెప్పండి, కమాన్. తాతారా, లోపల తీసుకెళ్ళు. అలాగే. డాక్టర్మా, డాక్టర్మా, గౌరికి నొప్పులు ఎక్కువైనాయి, మీరు తొందరగా రావాలమ్మా. తాతారా, అమ్మా, టౌన్కి వెళ్ళి లెటర్ పోలీస్ స్టేషన్ లేవు. పెద్దలతో ఎందుకమ్మా? ముందు చెప్పించాయి, వెళ్ళు. అలాగమ్మా. గౌరీ, కొంచెం పట్టు. అన్నీ ఇంకా రాలేదేంటి? అదృష్టవంతురాలి, శుక్రవారం పూట మహాలక్ష్మి ఆడపిల్ల పుట్టింది. అన్నయ్య చూస్తే ఎంత సంతోషపడతారో తెలుసా? నువ్వు హాస్పిటల్లో దాచిన ఆఫీసర్ శవం ఏట్లో కొట్టుకుపోయింది. ఏంటి, మమ్మల్ని పోలీసులకు పట్టిద్దాం అనుకున్నావా? జరిగింది మర్చిపోయి నోరు మూసుకొని పడి ఉంటే నీకు లైఫ్ ఉంటుంది. లేదంటే ఏం చేస్తారా స్కౌండ్రల్స్? శవాన్ని మాయం చేసినంత తేలిక నిజాన్ని మాయం చేయలేరు. మీలాంటి చీడ పురుగుల నుంచి ఊరిని కాపాడడం ఒక డాక్టర్ గానే కాదు, ఒక మనిషిగా నా బాధ్యత. నువ్వు బాధ్యతల గురించి మాట్లాడావనుకో, మేము ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. దత్తుడు, వర్క్ లోకి దిగిపోదామా? ఓ ఆడపిల్ల కన్ని పిల్లగానే చచ్చిపోతే ఆత్మకి శాంతి ఉండదు. సరే, ఈ శాంతికి ఆత్మశాంతి చేశాకే పంపిద్దాం. దీనికి పిచ్చెక్కినట్టుందయ్యో, దీని కూడా సిట్టపోలే పీడబాద్ది. ఈ పరిస్థితుల్లో ఇది బతికున్న చచ్చినట్టే, ఇంకెందుకు చంపడం? పద పదం. గౌరీ, ఏమిటిది గౌరీ? ఏం జరిగింది గౌరీ?
చెల్లెమ్మా చెల్లెమ్మా వద్దు. 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 రావద్దు. నన్ను చేయొద్దు. చెల్లెమ్మా. నన్ను చేయొద్దు. వద్దు. రావద్దు. చెల్లెమ్మా. వద్దు. అయ్యయ్యో ఏమిటిది ఈ దారుణం ఎలా జరిగింది? అదండి మరి మరి చెప్పరా చెప్పు, చూసింది చూసినట్టు చెప్పు, లేదంటే నీ ప్రాణాలు తీసేనా నిజం కక్కిస్తాం. నన్నేం చేయకండి బాబు, నిజం చెప్తాను. ఈ సవయ్య గాడు చెల్లి చెల్లి అంటూనే డాక్టర్ మన బలాత్కారం చేశాడు. అడ్డొచ్చిన పెళ్ళాన్ని బాలింతరాలను కూడా చూడకుండా చంపేశాడు. ఇట్టాడి దారుణం చేసిన ఎదవా మనూరు చరిత్రలోనే లేడు. అట్టాంటోడు బతికుంటే మన ఊరికే మనం రాళ్లతో కూడా చంపేయాలి. ఆగండి. ఒక హంతకుని శిక్షించడానికి మనమంతా హంతకులం కానక్కర్లేదు. పోలీసులు వస్తున్నారు, వాళ్లే చూసుకుంటారు. మీరంతా న్యాయాన్ని రక్షించడానికి సాక్ష్యం చెప్పాలి. యాత్తు అంతేకాదు, ఆ శివయ్య గారికి ఈ నిమిషం నుంచి మనం ఎవరు ఎట్టడి సాయం చేయడానికి లేదంతే. గౌరీ